అమ్మ బాబో ప్రభువా యేసురాజా! ఆ మాట ఏంటన్నా? నువ్వు హిందువు అయితే ఆ మాట ఎలాగొస్తుందన్నా నీకు? ఆ ప్రసాదం శివునిది. కాకపోతే మనకు టైం లేదు. మనం లాగించేస్తాం. ఒక హిందువు దేవునికి ప్రసాదం కోసం టైం లేదడా అనడం నిన్నే చూస్తున్నా అన్న. మరీ ఎందుకన్నా ఇట్లా మనుషుల్ని హిందూ హిందూ అని జనాల్ని మోసం చేస్తున్నావు? అసలు హిందువు కాదు అని చెప్తే నీకు వ్యూస్ తగ్గుతాయా ఏంటి చెప్పన్నా? ఒప్పుకో, ఏమవుద్ది? ఎందుకన్నా ఇట్లా జనాల్ని మోసం చేసి గొడవలు అవన్నీ చెప్తున్నావు? ఎందుకన్నా అవసరం లేదన్నా. సరే నువ్వు హిందువే అనుకో, ఇండియాకి రా అన్న. ఇండియాకి వచ్చి తిరుమలకి వచ్చి ఒక్క వీడియో పెట్టన్నా, తిరుమలకి వచ్చాను దేవుని దగ్గరికి అని ఒక్క వీడియో పెట్టు. అప్పుడు నువ్వు హిందూ అని నేనే కాదు ఇండియా మొత్తం నమ్ముతారన్నా. ఎందుకన్నా ఇలా అవన్నీ వదిలేసి ఎక్కడో ఏరే దేశంలో ఉండి ఇలా సొల్లు కబుర్లు చెప్తున్నావన్నా? నేను ఏ మతము ఉద్దేశించు కానీ ఎవరి గురించి కానీ నేను అనడం లేదు. ఎందుకంటే అన్న ఇప్పుడు రీసెంట్గా వీడియో పెట్టాడు కదా, నేను హిందువునే క్రిస్టియన్ కాదు అని నిరూపించుకోవడానికి వీడియో అయితే పెట్టాడు కదా, దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అన్న హిందువే అయితే ఇలా వింత పనులు వింతగా మాట్లాడే మాటలు చేయడు. మీరే చూడండి. అన్న మాత్రం గుళ్ళోకి వెళ్ళలేదు చూడండి, వీడియో మాత్రం తీస్తున్నాడు. ఒక ఫారెన్ అమ్మాయి గుళ్ళోకి వెళ్ళి పూజ చేస్తుంది, అన్న మాత్రం వెళ్ళలేదు. ఏమి గుళ్ళోకి రావండి, చాలా పాపాలు చేశారు. మరి అన్ని పాపాలు చేస్తే ఇక్కడ చర్చికి ఎందుకు వెళ్ళావన్నా? చూడండి, ఇక్కడ చర్చికి వెళ్ళి పాట మరీ పాడుతున్నావు కదన్నా. పాపాత్ముడు కదన్నా నువ్వు. ఎందుకు వెళ్ళావు చర్చికి? అక్కడ పాట ఎందుకన్నా పాడావు? దేవుని పాట, దేవుడు ఒక్కడే కదా, ఎందుకు పాడావు? నువ్వు పాపాత్ముడు కదా, పాపి గల బిడ్డవు కదన్నా, ఎందుకు పాడావు? చూసుకోవాలి కదన్నా. ఇక్కడ చూడు మరి, ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నా? కించపరచాలనే కదన్నా. అది వదిలేసి ఎన్నెన్నో కబుర్లు చెప్తున్నావు, ఇక్కడికి వెళ్ళి ఎన్నెన్నో మాటలు చెప్తున్నావు బైబిల్ గురించి అన్నీ. నువ్వు చెప్పు, కాదని లేదు. నేను క్రిస్టియన్ కాదు హిందూ అని నువ్వు అంటున్నావు కదా, అట్లా అనడం ఎందుకన్నా? నువ్వు ఏదైతే అది ఒప్పుకో. లేదా నమ్మట్లేదా ప్రజలు? రా తిరుమలకు రా, దేవుడిని దర్శించుకో, పెట్టు వీడియో, అప్పుడు నమ్ముతారు. ఈ సమయాల్లో నేను ఇక్కడ ఉండి బ్లెస్సింగ్స్ అయితే నాకు డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గర నుంచి వ్యక్తమే చేయం. నిజంగా మేము చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి. కొన్ని ప్రదేశాలకి నేను వచ్చి సందర్శించాను అంటే నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అన్న జల్లుకున్నాం. మంచిది, ఇదే అందరూ ఇక్కడే బాప్తిజం తీసుకుంటారు. మా గ్రూప్లో చాలా మంది తీసుకోబోతున్నారు. సరే అన్న, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు మారవు. నువ్వు ఇంతే కాంట్రవర్సీ చేసుకుంటా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి జనాల్లో గొడవ పెట్టి నీకు మనీ రావాలి అంతేగాని జనాలకు బుద్ధి మాత్రం రాదు. నువ్వు చాలా గొర్రె బిడ్డవు అనొద్దు, ఎందుకంటే నువ్వు హిందువు కదా. నిన్ను గొర్రె బిడ్డ అంటే నీకు ఏం రావు. సరే ఇంకొకటి ఏంటంటే నువ్వు బత్తాయి అనడం ఆపేసి, ఎందుకంటే బత్తాయి అనే పదము చాలా గలీజ్గా ఉంది. అది నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో అది నీకే తెలియాలి కానీ ఇంకెవరికి తెలీదు. సరే ఇప్పుడైతే టాపిక్ అంతా మాట్లాడుకున్నాం, నువ్వైతే ఇంకా ఆపేసేయన్నా, ఇలాంటి వీడియోస్ చేయకు.